హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మెహబ్ ఛానల్ వీడియోస్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణలో 3 భారీ నోటిఫికేషన్స్ విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే ఇక్కడ చర్యలు తీసుకుంటుందండి. సో దాంట్లో భాగంగా మనకు ఎఫ్బీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్, అదేవిధంగా మరి డిగ్రీ కాలేజ్ లెక్చరర్తో పాటు బీఈడీ లెక్చరర్ పోస్టులు కూడా మరి ఇక్కడ విడుదల చేసేయడానికి ప్రభుత్వం సిద్ధం. తర్వాత వచ్చేసరికి ఏఎస్ఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా విడుదల చేయాలనేసి ప్రభుత్వం నిర్ణయించుకున్నటువంటి సమాచారం అండి. సో ఇక్కడ చూడొచ్చు, దాదాపుగా మనకు ప్రతి వారంలో కూడా ఒక నోటిఫికేషన్స్ వచ్చే విధంగా ఇక్కడ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకున్నటువంటి ఇక్కడ సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎఫ్బీఓ సంబంధించినటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్స్ కూడా మనకు దాదాపు కూడా 1400 వరకు ఈ యొక్క పోస్టులు అయితే మరి సిద్ధంగా ఉన్నటువంటి సమాచారం. దాదాపు కూడా ఈ ఎఫ్బీఓ సంబంధించినటువంటి మరి 33 జిల్లాలకు సంబంధించినటువంటి ఖాళీల విషయాలు మరి గతంలో విడుదల చేసినప్పటికీ కూడా మరి ఆర్థిక శాఖ కూడా మరి ఆమోదించినప్పటికీ మరి ఈ యొక్క నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయాలన్నటువంటి పరిస్థితి. మరి దీంతో పాటు ఎఫ్బీఓతో పాటు ఫారెస్ట్లో ఉన్నటువంటి ఎఫ్ఆర్ఓ ఉద్యోగం అయినా సరే, తర్వాత ఎఫ్ఎస్ఓ ఉద్యోగాలు కూడా మరి ఇక నోటిఫికేషన్స్ కూడా మరి జారీ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. ఈ ఎఫ్ఆర్ఓ దాదాపుగా 20 వరకు పోస్టులు అయితే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్. తర్వాత ఎఫ్ఎస్ఓ లాంటి ఉద్యోగాలు కూడా మరి ఇదే స్థాయిలో దాదాపుగా 200 నుంచి 300 వరకు కూడా మరి ఖాళీలు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఉంది. సో రాబోయేటటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్తో పాటు మరి ఏఎస్ఓ, అదేవిధంగా డిగ్రీ లెక్చరర్లకు సంబంధించినటువంటి పోస్టులే కాకుండా ముందు ఇంకా శాఖల వారికి కూడా ప్రభుత్వము ప్లాన్ చేస్తుందన్నమాట. సో శాఖల వారీగా నోటిఫికేషన్స్ ఇస్తే ఎలా ఉంటుంది అనేసి కూడా ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. మరి గతంలో ఒకేసారి పెద్ద మొత్తంలో నోటిఫికేషన్స్ ఇచ్చేవాళ్ళు. మరి ఇప్పుడు ఆ విధంగా కాకుండా శాఖల వారీగా నోటిఫికేషన్స్ జారీ చేసినట్లయితే మరి ఫారెస్ట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ విడుదల చేయాలనుకుంటే ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అన్నీ కూడా మరి ఖాళీలు ఎన్ని ఉన్నాయి అనేది పరిగణించి మరి నోటిఫికేషన్స్ విడుదల చేయడానికి కనిపిస్తుంది అన్నమాట. తర్వాత మనకు డిగ్రీ కాలేజ్ లెక్చర్లకు సంబంధించినటువంటి పోస్టులు అండి. మరి చాలామంది డిఎల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో మరి దాదాపుగా 544 పోస్టులతో మరి నోటిఫికేషన్స్ అయితే సిద్ధంగా ఉన్నాయి. గతంలో ఈ నోటిఫికేషన్స్ దాదాపు కూడా మరి ఆర్థిక శాఖ ఆమోదించి నోటిఫికేషన్స్ కూడా ఇచ్చినప్పటికీ ప్రభుత్వము దీనికి సంబంధించినటువంటి మరి భర్తీ చేయలేనటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఇదే స్థాయిలో మరి ఇప్పుడు డిగ్రీ కాలేజ్ లెక్చర్ పోస్టులు కూడా విడుదల చేయడానికి ప్రభుత్వం నిర్ణయించుకున్నటువంటి సమాచారం. అయితే ఇక్కడ డిగ్రీ కాలేజ్ లెక్చర్లకు సంబంధించిన పోస్టులు భర్తీ చేయాలంటే 2 నిబంధనలు ఉన్నాయండి. ఒకటి, పాత పద్ధతి ద్వారా మరి భర్తీ చేయాలా, లేకపోతే కొత్త రిక్రూట్మెంట్ ద్వారా మరి నోటిఫికేషన్స్ ఇవ్వాలా అనేది ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితి. మరి గతంలో పాత రిక్రూట్మెంట్ ఆధారంగానే మరి భర్తీ చేసేటోళ్ళు, మెరిట్ ఆధారంగానే ఇక్కడ అయ్యేటోది. కానీ ఇప్పుడు ఏదైతే పిహెచ్డిలో ఎక్కువగా మార్క్స్ వచ్చి మరి అలాంటి అభ్యర్థులకు మరి ఇక్కడ వెయిటేజ్ ఉంటుంది అనేసి కూడా మరి ఈ మధ్య వస్తున్నటువంటి ఈ యొక్క సమాచారం. సో ఏ విధంగా భర్తీ చేయబోతుంది మరి డిగ్రీ కాలేజ్ లెక్చరర్లకు సంబంధించినటువంటి పోస్టులు అనేది చూడాల్సినటువంటి పరిస్థితి. సో మొన్నటి వరకు నిరుద్యోగులు కూడా డిగ్రీ కాలేజ్ లెక్చరర్కి సంబంధించినటువంటి పోస్టులు ఏదైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా మనకు పాత రిక్రూట్మెంట్ ద్వారానే భర్తీ చేయాలి అనేసి కూడా మరి చెప్తున్నటువంటి పరిస్థితి అండి. దాంతోపాటు మనకు పాలిటెక్నిక్ సంబంధించినటువంటి పోస్టులు కూడా పాలిటెక్నిక్కి సంబంధించినటువంటి పోస్టులు మరి జేఎల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా ఖాళీలు ఉన్నటువంటి సమాచారం. పాలిటెక్నిక్ లెక్చర్లలో దాదాపుగా 300 పైగా ఖాళీలు ఉన్నటువంటి సమాచారం అండి. తర్వాత మనకు జూనియర్ లెక్చరర్లకు సంబంధించినటువంటి పోస్టులు కూడా మరి ఇదే స్థాయిలో నోటిఫికేషన్స్ కూడా ఖాళీలతో భర్తీకి సిద్ధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అండి. దాదాపు కూడా జేఎల్లో కూడా మరి 1000 పైగా అప్కమింగ్ నోటిఫికేషన్స్ సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. మరి బీఈడీ లెక్చరర్లకు సంబంధించినటువంటి పోస్టులు కూడా ఇంతే పెద్ద మొత్తంలో నోటిఫికేషన్స్, అంటే దాదాపు కూడా ఇక్కడ 100 పైగా ఈ యొక్క బీఈడీ లెక్చరర్లకు సంబంధించినటువంటి పోస్టులు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి సమాచారం అండి. ఈ విధంగా తెలంగాణలో ఉన్నటువంటి విద్యాశాఖలో మరి ఖాళీలన్నీ కూడా భర్తీ చేయడమే కాకుండా ఇటు ఏఎస్ఓ లాంటి ఉద్యోగాలు కూడా అసిస్టెంట్ స్టాటిస్టికల్ సంబంధించినటువంటి ఉద్యోగం అంటాం. సో గతంలో దీనికి సంబంధించినటువంటి స్టాట్స్ ఎలిజిబిలిటీ 1 ఇయర్, ఏడాది పాటు ఉండి మరి కంప్లీట్ చేసుకున్నటువంటి అభ్యర్థులకు ఈ అవకాశం ఇచ్చారు. సో ఇప్పుడు కూడా ఇదే నిబంధనతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి.
సో ఎనీ హ్యావ్ తెలంగాణలో మరొక 3 నుంచి 4 నోటిఫికేషన్స్ విడుదల చేసేటటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి కాబట్టి సో ఇప్పటికైనా మీ ప్రిపరేషన్ కొనసాగించండి. సో 100% రిక్రూట్మెంట్ దిశగా టీజీపీఎస్సీ ముందుకు వెళ్తున్నటువంటి సమాచారం.